అయిపోయిన తర్వాత కొంతమంది బీకామ్ చేయాలనుకుంటారండి. అసలు బీకామ్ అంటే ఏంటి, బీకామ్ గురించి ఫుల్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం. జాబ్స్ ఏమేమి ఉంటాయి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఫుల్గా చెప్తా, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు ఫుల్గా అయితే చూడండి. బీకామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అండి. ఇది ఒక 3 years ఉంటుంది. సో ఇది అండర్ గ్రాడ్యుయేట్ కింద వస్తుంది, డిగ్రీ కోర్స్ ఇది. దీనిలో అకౌంట్స్, ఫైనాన్స్, ఎకనామిక్స్, మనకి బిజినెస్ అలాంటి సబ్జెక్ట్స్ అయితే నేర్పుతారు. ఇంకా దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే 12th ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలండి. ఎంఈసి, సిఈసి స్టూడెంట్స్ అయితే బీకామ్కి మోస్ట్లీ జాయిన్ అవుతూ ఉంటారు. ఇంకా మినిమం చూసుకుంటే 45 to 50% మార్క్స్ కావాలి, డిపెండ్స్ ఆన్ కాలేజ్ బట్టి ఉంటుంది అది. ఇంకా బీకామ్లో స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. అందులో బీకామ్ జనరల్ ఒకటి, బీకామ్ కంప్యూటర్స్ ఒకటి, బీకామ్ హానర్స్ ఒకటి, బీకామ్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఒకటి, ఇంకా మనకి బీకామ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఇలాంటివి అయితే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కోర్స్ డ్యూరేషన్, ఇది వచ్చేటప్పటికి మనకి 3 years ఉంటుంది. అలాగే 6 semesters అట్టే ఉంటాయి. ఈచ్ సెమిస్టర్కి ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా సబ్జెక్ట్స్ లిస్ట్ చూసుకుంటున్నట్టయితే అంటే కామన్గా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో అవైతే మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఎకనామిక్స్, తర్వాత వచ్చేటప్పటికి బిజినెస్ లా, ఇన్కమ్ ట్యాక్స్, కాస్ట్ అకౌంటింగ్, కార్పొరేట్ అకౌంటింగ్, మనకి ఈ కామర్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఫర్ బీకామ్ కంప్యూటర్స్, ఇలాంటివి అయితే కొన్ని ఉంటాయండి. ఇంకా బీకామ్ తర్వాత ఏం చేయొచ్చు, సో బీకామ్ తర్వాత మనం ఎంకామ్ చేయొచ్చు అండి, అంటే మాస్టర్ ఆఫ్ కామర్స్ ఇది చేయొచ్చు, లేదా ఎంబీఏ చేయొచ్చు, అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇది చేయొచ్చు. సిఏ కూడా చేయొచ్చు, చార్టెడ్ అకౌంటెంట్. ఇంకా సిఎంఏ, సిఎస్ చేయొచ్చు. ఇంకా ఎల్ఎల్బి చేయొచ్చు, పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్, డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. ఇంకా వీటికి జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయంటే అకౌంటింగ్, ఫైనాన్షియల్ అనలిస్ట్, మళ్ళీ వచ్చి ట్యాక్స్ కన్సల్టెంట్, బ్యాంక్ క్లర్క్, ఇంకా మనకి ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్, మళ్ళీ బిజినెస్ అనలిస్ట్, డేటా ఎంట్రీ, బ్యాక్ ఆఫీస్ జాబ్స్, డిజిటల్ మార్కెటింగ్ విత్ స్కిల్స్ ఉంటే సరిపోతుందండి. ఇలాంటి జాబ్స్ కనుక మీరు ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. ఇలాంటి జాబ్స్కి ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. ఇంకా శాలరీ పరంగా కూడా చూసుకుంటే ఫ్రెషర్ శాలరీ వచ్చేటప్పటికి 12,000 నుంచి 25,000 వరకు అయితే ఉంటుందండి. ఎక్స్పీరియన్స్తో అయితే ఒక 40,000 నుంచి 60,000 అయితే రీచ్ అవుతుంది. ఇంకా సిఏ, ఎంబీఏ చేసిన వాళ్ళకైతే 6 lakhs ప్లస్ ప్యాకేజ్ అయితే దాకా ఉంటుంది. మీరు ఎంబీఏ చేసిన, సిఏ చేసిన తర్వాత బెస్ట్ జాబ్స్ ఆఫ్టర్ బీకామ్ చూసుకుంటున్నట్టయితే బ్యాంకింగ్ జాబ్స్ అండి. అంటే మనకి ఐబిబిఎస్, ఎస్బీఐ, ఆర్బీఐ సంబంధించిన జాబ్స్ అయితే ఉంటాయి, మీరు వాటికి అప్లై చేసుకోవచ్చు. మనకి బెస్ట్ జాబ్స్ అయితే చెప్తున్నా. గవర్నమెంట్ జాబ్స్లో మనకి ఎస్ఎస్సి, యూపీఎస్సి గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ప్రైవేట్ అకౌంటెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. ఇంకా జిఎస్టీ ప్రొటెక్టర్, ఇంకా మనకైతే బిజినెస్ మ్యాన్, ఎంటర్ప్రెన్యూర్ ఇవి మనం చేయొచ్చు అంటే చేయొచ్చు. మేము బిజినెస్ అవి ఏం చేయాలనుకుంటే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి టాప్ బీకామ్ కాలేజెస్ ఇన్ ఇండియా చూసుకుంటే శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండి, ఢిల్లీలో ఉంటుంది. లోయలా కాలేజ్ చెన్నైలో ఉంటుంది. క్రీస్ట్ యూనివర్సిటీ బెంగళూరులో ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంటుంది. ఎస్టీ జోసెఫ్ కాలేజ్ బెంగళూరులో ఉంటుంది. ఇంకా బీకామ్ ఎవరు జాయిన్ అవ్వాలి అంటే అకౌంట్స్, బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చు. బ్యాంకు, సిఏ, ఫైనాన్స్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా చేయొచ్చు. ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి ఖచ్చితంగా చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఉంటానండి.